పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. రే మాదయ్య దాన్ని అతికించు అన్నా. హ్యాండ్ బార్ బెండ్ చేయాలన్నా. హ్యాండ్ బ్యాగ్ బెండా నేను తీస్తాను. హ్యాండ్ బార్ బెండ్ తీయడానికి మాత్రం ఆయన వెళ్తారండి. అది ఒక వ్యాధిరా. ఎక్కడ హ్యాండ్ బార్ బెండుగా ఉన్నా అన్న కాళ్ళు వెడల్పు చేసుకుని వెళ్ళిపోతాడరా. బెండు తీసినట్టుంటది, దురద తీర్చుకున్నట్టుంటది. అన్నా 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 తప్పు బద్దలై ఉంటుంది. ఏంటిది 2 గుడ్లు బాగా కొట్టావు? 2 గుడ్లు పగిలినందుకే అంతలా బాధపడుతున్నావే. ఇక్కడ నా పరిస్థితి ఎక్కడికని వెళ్ళేది? చెప్పింది కొనేమంటరా. రారా బావా, 10 సైకిల్ అద్దె కావాలరా. ఎందుకురా బావా? పక్కూరోళ్ళ పంచలు ఓడదేయడానికి వెళ్తున్నారా? బైక్ లో పోవచ్చు కదా. బైక్ అయితే పెట్రోల్ అయిపోయినా పంచర్ అయినా మోసుకురాగలమా? అదే సైకిల్ అయితే ఈజీగా మోసుకురావచ్చు. సూపర్ ఐడియా రా బావా. నా సైకిల్ మొత్తం తీసుకెళ్ళండి. అద్దె కూడా పోతాం. తొక్కండి రా, స్పీడ్ గా తొక్కండి. మామా అందరూ అక్కడే కూర్చున్నారు. ప్యాకాట ఆడుకుంటారా? ప్యాకాట మిమ్మల్ని ప్యాకాట అంతే పోవరా ఇక్కడి నుంచి. అయ్యో సైకిల్ నెత్తి మీద పెట్టుకుని పారిపోవద్దని చెప్పాడు. ఇలా వదిలేసారేంట్రారే? ఒక్కడిని కూడా వదిలిపెట్టద్దు, అందరినీ పట్టుకోండి. ఇలా వరకు తీస్తున్నావేంట్రా? గోలీ సోడా ఇప్పించావంటే దాహం తీస్తుంది. సైకిల్ తీసుకెళ్ళడానికి వాళ్ళు ఇక్కడికే రావాలి. అందరూ అట్టగా కూర్చోండి. అందరూ కూర్చోండి. పెట్టించాడు, నువ్వు ఖాళీ చేయించావు. నీ సైకిల్ సేఫ్ గా ఉండాలి అంతేగా. చెప్పరా మామా? సరే మామా, ఇప్పుడు చూడు ఏం జరుగుతుంది. పొలంలో ఉన్న గడ్డి వాములన్నీ తగలబడిపోతున్నాయి. అందరూ బకెట్తో నీళ్లు తీసుకోండి. బావా సూపర్ ఐడియా రా. సింహపుత్రుడు అంటే నువ్వేరా? பெண்டி என்னடா வேணும்? அதத்தே நான் எடுத்துக்கிட்டு இருக்கேன்ல. நான் ஒண்ணு எடுக்கணும்டா. எங்க ஊருக்கார பேண்ட் அவுத்தது கூட தப்புலடா. ஆனா எங்க ஊரு சைக்கிள் அசிங்கப்படுத்திட்டா. అరే బావా. రే బావా, నువ్వు వచ్చేసావా? నీ బాడుకు నువ్వు ఊరోజు వచ్చేసావు. నిన్ను చూడకుండా ముద్ద దిగట్లేదు, నిద్ర పట్టలేదు. అందుకే కొద్ది రోజులు నీతో పాటే ఉండి స్వర్ణముఖి నదిలో స్నానం చేసి ఇక్కడేదో బెల్లు కంపెనీ ఉన్నట్టు కదా. అవునా? సైకిల్ కి 10 బెల్లులు కొన్నామని వచ్చాను అంతే. నా మీద నీకు అంత ప్రేమట్రా? ఉండదా మరి? అన్నయ్య, సైకిల్ సత్తిగాడు అక్కడికి వచ్చాడా? అవును. నిన్ను చూడకుండా ఉండలేనని ప్రేమను ఒలగబోసుంటాడే. అవును. వాడు అక్కడికి వచ్చింది ఒక స్పైగా అన్నయ్య. ఏంటి? అక్కడ నువ్వు ఏం వెలగ పెడుతున్నావో తెలుసుకోవడానికి నాన్న వాడిని అక్కడికి పంపారు. సరే సరే, నువ్వు ఫోన్ పెట్టా, నేను చూసుకుంటా. ఇదేనా మన మాధవరావు బావ రెట్టల్ ఎస్టేటా? ఏం ఎస్టేట్? రెట్టల్ ఎస్టేట్. రియల్. రెట్టల్ ఎస్టేట్. రియల్. రెట్టల్. బావా, దొంగనైనా పోనైనా క్షమించొచ్చు, ఇంటి దొంగని క్షమించొచ్చా? ద్రోహిని క్షమించొచ్చు బావా, కానీ నమ్మక ద్రోహిని క్షమించకూడదు. రేయ్, మా నాన్న మాట విని ఇక్కడికి వచ్చా ఓకే, కానీ ఇక్కడికి రాగానే ఇది విషయం మావా నాకు చెప్పి సరెండర్ అవ్వాలా వద్దా? బెల్లు కంపెనీ వాళ్ళు ఏం తయారు చేస్తారో కూడా తెలియదు. బెల్లు కొనడానికి వచ్చానని కహానీ చెప్తావా? కంప్యూటర్ షాప్ వెళ్ళి టీవీ కొంటావా? నీ సెల్ నుంచి ఊరికి బెల్లు కొట్టావో? ఎవరా ఇది? ఏం బావా, బావున్నావా? నువ్వు వచ్చి వచ్చావా? ఇక్కడికి వచ్చే పనికి మాలిన పశువులన్నింటినీ నేనే మేపాల్సి వస్తాను. రేపటి నుంచి బస్తా తోడు ఎక్స్ట్రా తీసుకో. ఏంట్రా అన్నయ్య అని పిలుస్తావు? ఆయన నీకు బాబాయ్ వరుస కదా. ఇక్కడ అన్ని కొంచెం తేడాగానే జరుగుతున్నాయి మావా. బాబాయిని మామయ్య అని పిలవాలి, మామయ్యని అన్న అని పిలవాలి, అత్తయ్యని వదిన అని పిలవాలి. అక్కడ మాట్లాడుతున్నా, మీనింగ్లే మారిపోతా. హ్యాండ్ బార్ బెండ్ అయిపోయింది. వెంటనే తీసేస్తాను. అలవాటు ఇంకా మీరు మారుకోలేదా? అయ్యో, కరెంటు స్తంభాలు చూడగానే కుక్క కాలు ఎత్తినట్టు నీకేంట్రా ఈ చండాల అలవాటు? బంగారు లక్ష్మి క్లినిక్. ఈవిడ బంగారం లాంటి డాక్టర్ రా. రండి. ఏంట్రా ఆ డాక్టర్ దగ్గర తీసుకొచ్చారు? మీకేమిటి ప్రాబ్లం? దెబ్బ తగిలిందండి. ఎక్కడ దెబ్బ తగిలింది? ఎప్పుడు సైకిలోడే వచ్చి గుద్దుతాడు, ఎవ్వు పంచర్ అయ్యేది. ఇప్పుడేమో ఒక కారోడు కంట్రోల్ లేకుండా నన్ను గుద్దేసి టైర్ పగిలిపోయిందమ్మా. అప్పుడు మీరు పంచర్ కొట్టు కదా వెళ్ళాలి. డాక్టర్ల దగ్గర లాయర్ల దగ్గర దేన్ని దాచకూడదు, ఓపెన్ గా ఉండాలి. మీరు బెదిరిపోతారు డాక్టర్. ఏమిటి, చేతికి దెబ్బ తగిలిందా, కాలుకి దెబ్బ తగిలిందా? ఎక్కడ దెబ్బ తగిలినా లోపలికి వెళ్ళి
ఎక్కడ దెబ్బ తగిలింది? అందుకే నేను అప్పుడే మావా మా అందరికి బ్రాందీ కొనిపెట్టి నువ్వు మాత్రం బీరు తాగుతావేంట్రా? మీరంతా మత్తు కోసం తాగే తాగుబోతు, నేను డైట్ కోసం తాగుతున్నా. అవును, తాగుళ్ళో అదేంట్రా డైట్? చెప్ప లావుగా ఉన్న వాళ్ళు బ్రెడ్ చపాతీలు తిని ఒళ్ళు తగ్గించడానికి డైట్ చేస్తారు కదా, అలాగే సన్నగా ఉన్న వాళ్ళు బియర్ తాగి పెంచే డైట్. మాట్లాడేటప్పుడు ఫోన్ గెలుకుతావేంట్రా? రాధికకి లవ్ మెసేజ్ పంపిస్తున్నాను. ఆ అమ్మాయిని చూసి 2 రోజులైంది, ఈ లోపేలవా? ఇది 10 ఏళ్ల క్రితం వచ్చిన పప్పీ లవ్, చికెన్ లవ్, కాఫ్ లవ్ రా. కాపీలవ్వా అంటే? సత్తిగా చిన్నతనంలో ఒక అమ్మాయి నచ్చిందంటే ఏదేదో అనిపిస్తుంది, కానీ ఏమీ చేయలేం. మనలో ఏదేదో మార్పు వస్తుంది, కానీ ఏది అర్థం కాదు. అయ్యగారు ఫోన్ చేస్తున్నారా? మాట్లాడు. అయ్యా, ఏం చేస్తున్నారు అక్కడ? అందరూ కూర్చొని క్వార్టరు. వినపడలా? అదేనయ్యా, తిరుపతిలో నీళ్ళ సమస్య, అందుకే స్వర్ణముఖిలో 4 బాటిల్ నీళ్లు తీసుకొచ్చి తాగుతున్నామయ్యా. ఆ? తాగుతున్నామని చెబుతున్నాను. నీళ్లను బాగా మరిగించి తాగండ్రా. అవునయ్యా, ఇక్కడ కొంతమంది బాగా మరిగించి హాట్ వాటర్ లా తాగుతున్నారయ్యా, కొంతమంది ఫ్రిడ్జ్ లో పెట్టి సలసల్లగా తాగుతున్నారు. అది సరే, మా వాడు శివేం చేస్తున్నాడు? సలసల్లగా తాగుతున్నారయ్యా. తాగేటప్పుడు కూడా డైట్ మెయింటైన్ చేస్తున్నారయ్యా. ఎందుకు డైట్? ఒళ్ళుని పెంచుకోవడానికి కొన్ని మందులు తీసుకుంటున్నారయ్యా. అలాగా? అదేదో మంచి మంది అయితే ఓ 10-12 ప్యాకెట్లు ఇక్కడికి పంపించు. మీ అమ్మగారు కూడా ఇద్దాం. అది ప్యాకెట్ లో రాదయ్యా, బాటిల్లోనే వస్తుంది. కొరియర్ లో పంపిస్తే కింద కొలగబోస్తారు. నేను వచ్చేటప్పుడు 4 బాటిల్లు తీసుకొస్తానయ్యా. సరే, ఫోన్ అవుతారు శివకి. ఫోన్ లో కంపేమన్నా తెలుస్తుందట్రా? చెప్పండి అన్న. ఇక్కడ నీ పాస్పోర్ట్ రెడీగా ఉంది, నీకు వీలున్నప్పుడు వచ్చి పోస్ట్ ఆఫీస్ నుంచి తీసుకెళ్ళు. అలాగే నాన్న. బావా, ఈ విషయాన్ని అయ్యగారికి చెప్పమంటావా చెప్పొద్దటావా? గుంట నక్క పనులు చేస్తే ఏదో చంపేస్తాను. ఒక కుటుంబంలో నాన్న హార్ష్ గా ఉంటే కొడుకు సాఫ్ట్ గా ఉంటాడు, కొడుకు హార్ష్ గా ఉంటే నాన్న సాఫ్ట్ గా ఉంటాడు. మీరిద్దరూ రఫ్ అంట. మీ ఇద్దరి మధ్య నేను ఇరుక్కుని తిరగల్లో గోధుమలాగా నలిగిపోతున్నాను. ఓ పంచి 7 కొండలు ఎక్కు. వెంకటేశ్వర స్వామి దర్శించుకో, కింద అంతా సరైపోద్ది. వీడే దోసి నా దోస్తాడు. தெய்வீகமான திருச்சி டவுனுக்குள்ள இப்படி டவுசர் சட்டையோட அலையிறாளுல இந்த கேக்குறேன். பாத்ரூமுக்குள்ள குளிச்சு புட்டு மாத்து துணி கூட மாத்தாம எங்க போயிட்டு இருக்கீங்க? நீங்க வடநாடா? அதானே பார்த்தேன். தமிழ்நாட்டுக்கார பிள்ளைய இப்படி டெஸ் பண்ணாதேலே. ஏமா இப்படிக்கான டெஸ் போட்டுக்கிட்டு எங்க ஊரு பிள்ளைய மனச மாத்துறீங்க? Don't talk too much. திருமச்சாவும் பேசுவேன். தொட தறியிறாப்லையும் தட தறியிறாப்லைய அரையும் முறையுமா டெஸ் போட்டு வந்தா ஆம்பளை நிலைமை என்னமாகிறது? என்னடா பண்ணுகிட்ட வம்பு பண்ற? ஏமா அரையும் முறையுமா டெஸ் போட்டு வந்து நிக்கிறாளுங்க, அவளுகளை கேட்காம ஏன் சட்டையை பிடிச்சிருக்கிற? இப்படி அதிகமா பேசுன உன்னை ஈவ் டீசிங், பெண் கொடுமை, வன் கொடுமை, வரதட்சணை கொடுமை, மாமனார் கொடுமை, மச்சன கொடுமை, குழந்தைனார் கொடுமை, அண்ணன் கொடுமை, தம்பி கொடுமை, சொத்துரிமை, பெண்கள் உரிமைன்னு இப்படி எல்லா சட்டத்திலும் மேல கேச போட்டு உள்ள தள்ளிடுவேன். ஆமா, பொம்பளையில காப்பாத்த இவ்வளவு சட்டம் இருக்கே, ஆம்பளையில காப்பாத்த ஏதாச்சும் ஒரு சட்டம் இல்லையா? ஒரு சட்டமும் இல்ல. அப்ப எனக்கு சட்டையே தேவையில்லை, வேட்டியே தேவையில்லை. ஐயாம చెక్కి భోంచేయి బావా, భోంచేయి. ఈ మండు టెండలో ఇంతసేపు వెయిట్ చేసి కష్టపడి భోజనం తీసుకొచ్చావు కదరా, నువ్వే ముందు తినాలి. ఎంత నువ్వు నన్ను కోపంలో చావు బాదినా, భోజనం విషయంలో మాత్రం ఇంత బోళాగా ఉంటావు అనుకోలేదు. నీ ప్రేమకు అసలు ఎలలే లేకుండా పోయాయి. నీ ప్రేమకు నేను ఎప్పుడు బానిసగా ఉంటాను రా. ఏంట్రా సత్తిగా, భోజనం బాగా రుచిగా ఉందా? అమ్మగారి చేతి వంట కదా, అదిరిపోతుంది మరి. నీకు మైకం వచ్చేలాగేమి లేదు బావా, ఈ కళ్ళు తిరగడాలు అలాంటిదేమైనా? ఎందుకు అలా అడుగుతున్నావు? ఏం లేదు, చాలా దూరం నుంచి భోజనం వస్తుంది కదా, మన శత్రువులు ఎవరైనా విషం కలుపుకుంటే అయిపోతాను కదా, అందుకే ముందు నీ మీద టెస్టింగ్ చేశా. అరే దుర్మార్గుడా, నువ్వు పెట్టిన భోజనంలో ప్రేమ ఉంటుంది అనుకున్నాను, ఇలా పాయిజన్ ఉంటుంది అనుకోలేదు. 100 మైళ్ళు దాటుకొని భోజనం వస్తుంది, మీరు ఇంకేం బాగుపడతారా? బావా, ఒక తల పీసో లెగ్ పీసో తింటావా? పులి కాకలేసిన పిజ్జా తిందో. అయితే పెప్సీ తాగుతుందా? ఏరా, వాడు నిన్ను కొడితే నువ్వు తిరిగి కొట్టవా? ఏమయ్యా బావా, నువ్వు చూస్తూ ఊరుకున్నావా? ఈ ఊళ్ళో ఈ బ్రతుకు బతికే బదులు మన ఊరికి వచ్చి బర్రె గొడ్ల దగ్గర పేడెత్తుకొని బతకొచ్చు కదయ్యా. నోర్మిరా. రేయ్, నన్నేం చేయమంటావరా? ఇది ఎందుకు మెసేజ్ ఇచ్చాడు? ఇస్తాడయ్యా, ఇస్తాడు. దాన్ని నువ్వు మేనేజ్ చేయాలి. అట్లా చేయకుండా వదిలేరా. రే పంది, నువ్వు చూస్తూ ఊరుకున్నావా? ఊరుకోరా. లేదంటరా నీకు? ఊరుకోరా. పీకానంటే వదిలేయమంటే వదిలేస్తాను అనుకున్నావా? ఏం చేయాలో నాకు తెలుసురా. అయ్యగారికి ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను. ఫోన్ లాక్కుంటే పీసీ పోలేదు అనుకున్నావా? టెలిగ్రామ్ చేస్తాను, పౌరంతో సందేశం పంపిస్తాను రా. విషయం బయటకు తెలిస్తే అమ్మాయికి ఏమవుతుందని భయపడి నేను మూసుకొని వచ్చాను, నువ్వేమో దగ్గరెచ్చిపోతున్నావు. చంపేస్తాను. చంపరా, చంపే. నేను ఈ తిరుపతి వదిలి వెళ్లేలోపు వాడు గొంతు పిసికి చంపకపోతే నా పేరు సత్యబాబే కాదు, ఇదే నా శపథం.
తాగి ఉన్నామే, తాగి బండి డ్రైవ్ చేసుకుంటూ పోతే పోలీసు వాళ్ళు లోపల పెడతారు, నెట్టుకుంటూ పోతాం. సరిగ్గా ఊదరా. ఇదిగో ఊదుతున్నానయ్యా. ఎగతాళా మందు కొట్టవలేదో తెలుసుకోవడానికి పోదమంటే కొట్టానయ్యా. వీధి వీధికి వైన్ షాప్ ఓపెన్ చేసి పెట్టి రెంట్రా తాగండి అంటూ మా దగ్గర ఉన్న డబ్బులన్నీ నాకి పారేస్తున్నారు. సైకిల్ మీద బైక్ మీద వచ్చిన వాళ్ళు అక్కడ ఎత్తేస్తారా? దాని మీదే కదా ఇంటికి వెళ్ళేది. ఒక పని చేయండి అయ్యా, తాగుబోతులకు మాత్రం రాత్రి 7 గంటల తర్వాత ఒక బస్సు ఏర్పాటు చేయండి. మేము ఫుల్ గా తాగి ఇంటికి వెళ్ళి హ్యాపీగా తొంగుంటాం. ఓవర్గా మాట్లాడగరా. అలాగే మాట్లాడతానండి. తాగేసి బండి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళకూడదనే చట్టం ఉంది. వెళ్ళకూడదనే చట్టం ఉందా? బండి నెట్టుకుంటూ వెళ్ళడం తప్పు కదా, కానీ ఎవడ బండు నెట్టుకుంటూ వెళ్ళడం తప్పురా. నువ్వు నెట్టుకొచ్చింది మా హెడ్ గారి బండి అయ్యా. கோச்சுக்காதீங்க, ஹேண்ட்பேர் பெண்டா இருந்துச்சு, அதான் இடிச்சு போட்டேன். ஆண் பாரு பெண்டா. ஊர்க்காரங்களா ஓடுவாங்க. ஏண்டா ஒரு பொட்ட பிள்ளைய நட்ட நடு ரோட்ல இப்படி அசிங்கப்படுத்திட்டு இருக்க? அந்த புள்ள அங்கிட்டு நிக்குது, நான் இங்கிட்டு நின்று சைக்கிளுக்கு பெண்டு தானே எடுத்தேன். காலி பைய மாதிரி இந்த புள்ள கைய புடிச்சு இப்படி இழுத்தனா, இல்ல பொறுக்கி பைய மாதிரி இந்த புள்ள இடுப்ப புடிச்சு இப்படி கிள்ளனா, இல்ல முள்ள மாதிரி பைய மாதிரி இந்த புள்ளைய புடிச்சு இப்படி முத்தனா, காம குடிற மாதிரி பக்குவமா பாய விரிச்சு அதுல படுக்க வச்சு இவன் மேல பாய பார்த்தனா. விட்டுடா விட்டுடா, அவன் அப்படி பண்றானே. எல்லாரும் என்ன பாத்துட்டு இருந்தீங்க, நான் என்ன புதுசா ரியாக்ட் பண்றது? எதுவுமே பண்ணலன்னு சொல்லிட்டு எங்க கண்ணு முன்னாடியே எல்லாத்தையும் பண்ணிட்டியடா. இந்த ஓவராத்தையும் போய்த்தமோ. எப்படா தப்பிக்கிறது? ஐடியா, இது இரும்பு செயின் இல்லடி, இரும்பு கோட்டை. எல்லாரும் உட்காருங்க. பயப்படுவாங்கன்னு பார்த்தா எல்லாரும் செட்டில் ஆகுறாங்க. இப்படி எல்லாம் ஆகணும் தெரிஞ்சுதான் நாங்க வரும்போதே பிக்கப் பண்ணிட்டு வந்தோம். என்னத்தடா? கருங்கல்லதா கராத்த கும்கும்மே கருங்கல்ல கண்டா பயந்து ஓடிரு. இந்த கணேசி என்ன பண்ணுவேன்? ఏంటి నేను లోపల వెయిట్ చేస్తుంటే ఇక్కడ దిక్కులు చూస్తున్నా. మీరు 2 ఏళ్ల తర్వాత బాంబే నుంచి వచ్చారు కదా, అందుకని మా అన్న తమ్ముడు మా కుటుంబ సభ్యులంతా మిమ్మల్ని చూడడానికి వస్తున్నారు. ఇదిగో నీ సైకిల్. ఏంటి మా సైకిల్? ఓవర్ ఆయిల్ చేసి నీ మొగుడు ఇంట్లో పెట్టమని చెప్పాడు. నేను ఎప్పుడు వదిలేంరా నీ దగ్గర సైకిల్? అయ్యో మీరు కాదన్నా, ఈ అక్క మొగుడు. ఇంతకీ నువ్వెవరు? ఈ తమ్ముడివా? ఏంట్రా వాగుతున్నావు? 6వ నెంబర్ ఇల్లు ఇదే కదా. అవును. ఈ ఊరు పేరు కళ్యాణ దుర్గమే కదా. అయితే ఇది మీ సైకిలే. ఇంటికి తీసుకొచ్చి వదల మంది నీ మొగుడే. ఏంటి నేను లేని టైంలో వ్యాపారం చేస్తున్నావా? చేసిందంతా చేసి నటిస్తున్నావా? వీడి పేరు ఆడకుండా వచ్చేసామే. ఏమండే, వినాయకుడి గుడి వీధి ఇదేనా? కాదు, ఆయన తమ్ముడు కుమారస్వామి ఇది. ఊరు నాయను, తప్ప డ్రెస్ లో సైకిల్ ఇచ్చొచ్చానే. ఎంత తెలియని ఎందుకు కొడుతున్నావు? అయ్యో బంధువులు పక్క దొరుకుతారా? మనోళ్ళందరూ కొడుతున్నారా? వస్తున్నారు, త్వరగా రండిరా, త్వరగా రండి. ఎంతో పెద్ద యాక్సిడెంట్ అయిపోయింది. మీ కుటుంబంలో ఏ సమస్య లేదు కదా? ఒక్క సైకిల్ తో మొత్తం ఊరిని నాశనం చేసావు కదరా దుర్మార్గుడా. ఎందుకక్క ఇట్ట పీకావు? పీకుడు అంటే ఇది కాదురా, నా పీకుడు 11 టన్నుల బరువుతో సమానవరా. ఏం సార్ ఇది? ఆ పంతులు స్ట్రైట్ గా కమిషనర్ కే కంప్లైంట్ ఇచ్చాడు. లేపెత్తాం సార్ వాడిని. నా మాట విని నువ్వు లొంగిపో. అప్పుడే ఈ టేబుల్ మీద ఉన్న నీ కేసు ఫైలు ఆ షెల్ఫ్ కి వెళుతుంది. వారంలో నువ్వు బెయిల్ మీద బయటికి రావచ్చు, లేకపోతే కమిషనర్ నీకు స్పాట్ పెడతాడు. సరే బొక్కలతో ఏంటన్నా? మనసు చాలా బాధగా ఉంది జయంతి. నేను నిద్రపోయే వారం రోజులైంది. నేను చేసిన తప్పుకి శివ దెబ్బలు తిన్నాడని తలుచుకుంటేనే బాధగా ఉంది. సారీ 4 సార్లు మెసేజ్ పంపించాను, వాడు రిప్లై కూడా చేయలేదు. వెంటనే పర్సనల్ గా కలిసి సారీ చెప్పాలనుంది. సరే, సారీ చెప్పేటప్పుడు ఒక థ్యాంక్స్ కూడా చెప్పాయి. థ్యాంక్సా? ఆ రోజు మీ ఇంట్లో ల్యాండ్ ప్రాబ్లం కి ఎవరో రికమెండ్ చేశారని చెప్పావే, అతను వేరే ఎవరో కాదు, శివాని.
తన ముందుండి వాళ్ళ ఓనర్ తో మాట్లాడి డబ్బులు ఇచ్చేలా ఏర్పాటు చేశాడు. రాధిక, నమశివాయ నమశివాయ నమశివాయ. ఏంటి మూడోట్లో ఉన్నావు? అంతా మంచి మూడేలే. శివాకి సారీ చెప్పబోతున్నావనా? లేదు, ఓకే అని చెప్పబోతున్నాను. హే ఎస్, ఐ వాంట్ టు కన్వే మై లవ్. లవ్వా? అవును. వాడి అప్రోచ్ నన్ను డిస్టర్బ్ చేసిన క్యారెక్టర్ నన్ను బాగా ఇంప్రెస్ చేసింది. వెంటనే శివతో చెప్పేయాలి. 6 months తర్వాతే శివ నిన్ను మీట్ అవుతాడని చాలా క్యాషువల్ గా చెప్పాడు. ఒకరోజు క్యాలెండర్ తీసి చూశాను. April 1st, ఫూల్స్ డే. శివ ఎక్కడ మోసపోతాడా అని అనుకున్నాను. నువ్వు ఇంత త్వరగా మనసు మార్చుకుంటావని అనుకోలేదు. ఒరే శివ, పీటర్ ఈ రోజు జైలు నుంచి వస్తున్నాడట. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో. మీరంతా పిరికి పండాలరా. వాడు నా దగ్గరికి రాడరా, ఆ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్తాడు. ఆయన ఎందుకు అనవసరంగా వాడి మీద కంప్లైంట్ ఇచ్చాడు? ఒక్కడన్నా మగాడు అనిపించుకున్నాడే. కాలేజీలోకి వెళ్ళి ఏం జరుగుతుందో చూడు. సరే. రే, నువ్వు నిజంగానే మూడోట్లో ఉన్నావా లేకపోతే మూడోట్లో ఉన్నట్టు నటిస్తున్నావా? పంతులు ఎక్కడున్నారా? రారా బయటికి. రే సోమనాథం, అన్నా, అల్లు వస్తున్నారన్నా. రే స్వామినారాయణ, నా మీద కంప్లైంట్ ఇస్తే నేను ఊరొద్దులు వెళ్ళిపోతాను అనుకున్నావా? ఈ కాలేజ్ ప్రిన్సిపల్ ఏనా అడగడు? ఆఫ్టర్ తెలుగు పంతులు నువ్వు నా మీద కంప్లైంట్ ఇస్తావా? నువ్వు బతిమలాడితే నేను వదిలేస్తాను అనుకున్నావా? నువ్వు పెద్ద స్పైవా? బ్రోకర్ పని చేస్తున్నావా? అంటే నువ్వు బ్రోకర్వా? ఏది చెప్పు. నేను ఒక బ్రోకర్ని. వద్దు పేట, వదిలే. వీడి వల్ల నేను 7 ఊసలు లెక్కెట్టాను సార్. మీరు వెళ్ళండి సార్. ఏది నువ్వు చెప్పు. నేను ఒక బ్రోకర్ని చెప్పు కదా. అయితే ఓ పని చేయి, అందరూ చూస్తుండగా బోర్డు మీద నేను ఒక బ్రోకర్ని అని రాసిరా. వెళ్ళరా, వెళ్ళమన్నానా? క్షమాపణ వేడుకుంటాను. రాయొద్దండి. ఏడుతో పెట్టుకుంటావా? ఎందుకురా మొత్తం పోయిందే. ఏయ్! ఏయ్! పోలీసులకు ఫోన్ చేద్దాం సార్. వాడిని మనం అసలు ఏమీ చేయలేకపోతున్నాం. కొట్టేవాడిని ఆపడం ఎందుకు? నువ్వు ఎవరి మీద చేసుకున్నావు తెలుసా? నిన్ను ఇంకో అరగంట రావడం లేకుండా చేస్తావురా. బాబు, నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో. వాళ్ళు వచ్చారంటే నేను వదిలిపెట్టరు. ఆడే అన్న నరకండి రావాడిని. వీరభద్రం అన్న. రే రే ఆగరా. నాన్న ఏంటి? నాన్న వీరభద్రం అన్న కొడుకు. నమస్తే అన్న. తప్పు జరిగిపోయింది. తెలియకుండా తప్పు జరిగిపోయింది. ఓబ్లేసు రౌడీలతో వచ్చావేంటి?
ఏంటి గొడవ? ఈ మెంట్లోడన్నా ఏదో తెలియక మీ అబ్బాయితో గొడవ పెట్టుకున్నాడు. నన్ను కూడా ఇరికించేశాడన్నా. రేయ్, అన్న కాళ్ళ మీద పడి క్షమించమని అడుగు. ఎవరితో పెట్టుకుంటున్నావో ఎదురుకుండా ఎవరి నించున్నారో చూసి మసలుకోవాలి. నా కొడుకేమన్నా జరిగిందో ముక్కలు ముక్కలుగా నరికి స్వర్ణముఖి నదిలో పారేస్తాను. వీడి తరఫున నేను క్షమాపణ అడుగుతున్నానన్నా. రేయ్, పోరా, కొండ్రా అందరూ. అన్న, బాబు జోలికి ఒక్కడు కూడా రాడన్నా. అందుకు నేను గ్యారంటీ. మీరు బయలుదేరండి అన్న, నేను చూసుకుంటాను. అన్నా, ఏంటన్నా ఇంత పని చేశావు? ఏదో డబ్బులు కొరాడన్నా. తీరా చూస్తే వీరభద్రం గారు కొడుకన్నా. కొంచెం మిస్ అయి ఉంటే మా వాళ్ళ తల్లే కాదు, నా తల కూడా నరికి పారేసి ఉండేవాడు. దయచేసి నన్ను నా వాళ్ళని ఈ మ్యాటర్లో మాత్రం ఇన్వాల్వ్ చేయదన్నా. నన్ను వదిలే అన్నా. 57వ సెల్లు. కళ మొత్తం చెదిరిపోతుంది అనుకోలేదు. వాడికి ఎంత కోపమా, ఎందుకలా మూర్ఖంగా బిహేవ్ చేశాడు. ఆ వీరభద్రం వాడి నాన్న టెన్షన్ అవ్వదు, పెద్ద తప్పు చేశాడు. మెంటల్లా మాట్లాడుకో. నా ప్రేమ మొత్తం నా మనసులో దాచిపెట్టుకుంటాను. అతనికి ఏం చెప్పను. నా కళ కళ్ళైంది. ఏంటన్నా ఇంత పెందరాడే వస్తున్నారు? రాజశేఖరం గారు తిరుపతి పక్కన 7 కోట్ల రూపాయలకు ప్రాపర్టీ కొంటున్నట్ట. ఈ రోజే రిజిస్ట్రేషన్ అట. ఆ దండపాణి గారు వచ్చి చెప్పాడు. తిరుపతి కాళహస్తి మధ్యలో 120 ఎకరాలంట. ఏ రిజిస్ట్రేషన్ ఆఫీస్? చెప్పన్నా. తిరుపతిలో స్థలం పడిపోతున్నాను. రిజిస్టర్ ఆఫీస్కి వచ్చాయి. ఓకే ఓకే అన్న. లెక్క పెట్టుకోండి. అన్నా, ఇక్కడికి వచ్చారా? ఇక్కడేం చేస్తా ఉంటావు? ఓ స్థల రిజిస్ట్రేషన్ పని మీద వచ్చాను. ఆహా. ఎవరి డబ్బుతో కొన్నావు? ఊరి ప్రజలకు మంచి చేస్తావని నేను ఎమ్మెల్యేని చేస్తే ఏటి మనని దోపిడీ చేసి ఆస్తి సంపాదించుకుంటున్నావా? ఏంటన్నా దోపిడీ గిఫ్ట్ అని మాట్లాడతారు? ఎంత పెట్టి కొన్నావు? 70 లక్షల కన్నా. నువ్వు చెప్పేది నిజమేనా? నిజమేనా? రేయ్, ఆ బండి నా పట్రా. అయ్యా, మీ సమస్యల్లో మమ్మల్ని ఇరికించొద్దు. మొత్తం వాల్యూ 7.5 కోట్లు. మాది పెద్ద కుటుంబం. ఈ డబ్బు అందితేనే మా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి. మీ డబ్బుకు వచ్చినటువంటి ఆపద ఏమీ లేదు. కాకపోతే ఈ సమస్య పూర్తయినంత వరకు మీరెవరు ఇక్కడి నుంచి కదలకూడదు. దీనికి ఎక్కడి నుంచి వచ్చాయి నీకు 7,30,00,000 రూపాయలు? కలపగొట్టు నుంచి వచ్చిందా, ఎరువు కొట్టు నుంచి వచ్చిందా? లేదన్నా, భార్య నగలమ్మేయడం, వ్యవసాయంలో కొంచెం డబ్బు వచ్చింది. ఓహో, నీ పెళ్ళం 40 కిలోల బంగారం తీసుకొచ్చిందా? ఏంటన్నా కొంచెం మర్యాద ఇస్తే ఓవర్గా మాట్లాడుతున్నావు. అనంతపురానికి నేను ఎమ్మెల్యేనా, మీరే ఎమ్మెల్యేవా? అన్నిటికీ సంజాయిషులు చెప్పాలా? అందరూ ఇంటి నుంచి డబ్బు తీసుకొచ్చే పార్టీ పెడుతున్నారా? నా మాటకు విలువిచ్చి 50,000 మంది నీకు ఓట్లు వేసి నేను ఎమ్మెల్యేని చేశారా? రేపు నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలరా? అయ్యా, అన్ని రికార్డులోకి ఎక్కించేశారట. ఇక మన చేతుల్లో ఏమీ లేనా? నేనంతా వింటూనే ఉన్నాను. ఒక చిన్న ఐడియా చెప్పరా. ఇతను అక్రమంగా సంపాదించిన ఆస్తులన్నీ మన ఊరు ప్రజలకి, పంచాయతీకి రాసి చేయొచ్చు. వెంటనే అలా చేయడం కుదురుతుందా? చేయొచ్చు అన్న. దానికి స్టాంప్ డ్యూటీ తక్కువే. 10 నిమిషాల్లో డాక్యుమెంట్ రెడీ చేస్తాను. సరే, చెయ్యి. అన్నా, 100 రూపాయల స్టాంప్ పేపర్ తీసుకొని నేను చెప్పేది కొట్టండి. అనంతపురం జిల్లా పులివెందుల గ్రామం వెంకయ్య వీధికి చెందిన శుంకర సుందరమూర్తి గారి పెద్ద అబ్బాయి రాజశేఖరం అనబడే నేను మనస్ఫూర్తిగా రాసిచ్చినది ఏమనగా, తిరుపతి పక్కనున్న సర్వే నంబర్ 141, 142, 143 కిందకు వచ్చి 120 ఎకరాల భూమిని అనంతపురం జిల్లా వాసులకి హృదయపూర్వకంగా రాసిస్తున్నాను. రెడీ నాన్న? లోపలికి వెళ్ళి సంతకం పెట్టు, లేదా గవర్నమెంట్ జీబ్ లో పోయి చువ్వలు లెక్క పెట్టాలి. వెళ్ళు. రాజశేఖరం, ఎప్పుడైతే నువ్వు ప్రజల డబ్బుని దోచుకున్నావో అప్పుడే ఎమ్మెల్యేగా ఉండే అర్హతని కోల్పోయావు. ఇంకో 15 రోజుల్లో నువ్వు నీ పదవికి రాజీనామా చెయ్యాలి. అనంతపురంలో బై ఎలక్షన్స్ రావాలి. ఇలా చూడు, నువ్వు రాజీనామా చేసినా బై ఎలక్షన్స్ వస్తాయి, నువ్వు చచ్చిపోయినా వస్తాయి. వెళ్ళు. ఏంటన్నా ఇది? 4 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాం. ఊరు నుంచి అక్కేమో ఫోన్ చేస్తా ఉంది. ఏ వార్త వెలబట్టావురా? వాడు నన్ను కొట్టిన విషయం జిల్లా అంతా తెలుసుంటుంది. మానం పోయింది, మర్యాద పోయింది, దాచుకున్న డబ్బు అంతా పోయింది. ఆ పిల్ల నా కొడుకు ఐడియా వల్ల ఆ వీరభద్ర కాడు నా ఆస్తి మొత్తం రాసుకున్నాడు. ఆ నా కొడుకుని లేపేయకుండా ఊళ్ళకి వచ్చిన భార్య కూడా నాకు మర్యాద ఇవ్వదు. ఆ ఓబులేషన్ రమ్మని చెప్పు. హైదరాబాద్ లో మన పార్టీ మీటింగ్ వెళ్తున్నాను. రేపటికల్లా ఆ వీరభద్ర కొడుకు చావాలి. అన్నా, మళ్ళీ తప్పు చేయద్దా? నేను నిన్ను చేయమంటల్లా.
బెజవాడి నుంచి మనుషులు రప్పిస్తాను. నువ్వు నీ వాళ్ళు మూల నుంచి చూడండి, మధ్యలో దూరి కెలక్కండి. సరే అన్న. మనల్ని వీడి వీరభద్రాన్న కత్తికి బలి చేసేలా ఉన్నాడు. రేపు ఉదయం లేవగానే ఈ ఊరి నుంచి ఎస్కేప్ అయిపోవాలి. అన్నా, ఆ ఓపులెస్ గడు తిరుపతి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చాడు. నన్ను చూడగానే తప్పుకున్నాడు. వాడికి మా అబ్బాయికి ఏదో గొడవ అయ్యింది. రాజశేఖరం రిజిస్ట్రేషన్ కి వాడెందుకు రావాలి? ఏదో తేడాగా ఉంది. అయ్యా చెప్పండి అయ్యా. మన శివకి ఆ పీటర్ గాడికి ఏంటి గొడవ? అయ్యా అది దాచిపెట్టకుండా నిజమేంటో చెప్పు. నా దగ్గర దాచేశారు కదూ. కావాలని గొడవ పెట్టుకున్నాడు. ఇందులో ఏదో మతలబు ఉంది. టీ మొహాన్న పోసిన ఆ నిమిషంలోనే వాడి చేతి నరికి పారేస్తుండాలి. గొడవలేం పెట్టుకోవద్దని మనమే కదే చెప్పండి. అవును, నేను ఒక బుద్ధి లేని మనిషిని. నా మాట గౌరవ ఇచ్చే నా కొడుకు ఊరికే ఉన్నాడు. రండి, ఆ ఓబ్లేస్ గారిని కలిసొద్దాం. ఏంటన్నా సడన్ గా ఈ ట్రిప్ ఏంది? రే డోంగ్రే, కొడుకు ఏదైనా అయితే అప్పకి ఎక్కడో మండుద్రా. అందుకే మనం అసలు ఈ ఊళ్ళో లేవు. చూసావా అందులోనే లైన్ లోకి వచ్చేసాడు. అన్నా చెప్పన్నా. ఓబ్లేస్ ఎక్కడున్నావు? వైజాగ్ లో ఉన్నా అన్న. ఏదైనా పరిపడిందన్నా? నేను ఇప్పుడు ఫోన్ కట్ చేస్తాను. నువ్వు అక్కడ ఉన్న ల్యాండ్ లైన్ నుంచి నాకు ఫోన్ చేయి. ఎందుకన్నా? నువ్వు వైజాగ్ లోనే ఉన్నావా లేదా అని తెలియద్దు. ఇప్పుడే అన్న రేణు కూడా దాటి పెడుతున్నాను. ఎందుకు అబద్ధం చెప్పావు? దొరికిపోయావు. నాకు దీనికి ఏ సంబంధం లేదన్నా. ఆ రాజశేఖరమే బెదవాడి నుంచి బందర్ నుంచి మనుషులు రప్పించి బాబు నిశేలని చూస్తున్నాడు. ఏమన్నావురా? ఈ విషయం మీకు తెలీదా? నా కొడుకు ఒంటి మీద చిన్న గీత పడినా సరే తిరుపతిలో ఉన్న రౌడీలందరినీ ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తానా? రారా తిరుపతికి. బాబు ఎక్కడున్నావు? రిజిస్టర్ ఆఫీస్ వరకు వెళ్తున్నాను నాన్న. పక్కన ఏదైనా పోలీస్ స్టేషన్ ఉందా? తిలక్ నగర్ పోలీస్ స్టేషన్ ఉంది నాన్న. నువ్వు వెంటనే వెళ్ళి ఫోన్ చేసి ఆ ఇన్స్పెక్టర్కి. దేనికి నాన్న? మాధవరావు ఎక్కడున్నావు? విషయం ఏంది బావా?